హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. చెన్నై లవ్ స్టోరీ, కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ వీళ్ళిద్దరూ లీడ్ పేరుగా చేసిన ఈ సినిమా ఈరోజైతే రిలీజ్ అయింది భయ్య. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటనే విషయాల గురించి మాట్లాడుకుంటే, బేబీ, కలర్ ఫోటో లాంటి సినిమాలు తీసిన మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాని తీయడం, ఇక సాయి రాజేష్ గారు ఈ సినిమాకి కథతో పాటు నిర్మాతగా వ్యవహరించడం, ఎస్కేఎన్ గారు ఒక ప్రొడ్యూసరు, మారుతి గారు కూడా ప్రొడ్యూసరు, ఇవన్నీ కలిసి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మణిశర్మ గారు ఒక సినిమాకి సంగీతం అందించడం. సో ఇవన్నీ కలిపి చాలా డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి చెన్నై లవ్ స్టోరీ సినిమాకి. సో ఈ సినిమాకి సంబంధించి నాకైతే మాత్రం ఈ లీడ్ పేర్స్ ఎవరైతే ఉన్నారో కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ వీళ్ళిద్దరూ యాక్టింగ్ చించేశారు భయ్య. ఫస్ట్ కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుకుంటే, చాలా రోజుల తర్వాత భయ్య చాలా సినిమాలు చేశారు కానీ ఈ సినిమాలో మనోడి పెర్ఫార్మెన్స్ మాత్రం గుర్తుండిపోద్ది అలా. ఇక గౌరీప్రియ విషయానికి వస్తే స్క్రీన్ మొత్తం తినేసింది భయ్య యాక్టింగ్తో. సెకండ్ హాఫ్లో చెప్తున్న ఒకే ఒక్క సీన్ ఉంటుంది, ఆమె సినిమా మొత్తం యాక్టింగ్ చింపేసింది. కానీ సెకండ్ హాఫ్లో శ్మశానంలో ఒక సీన్ మాత్రం వేరే లెవెల్లో యాక్ట్ చేసింది భయ్య. సినిమా ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన యాక్టింగ్తో సినిమాకు ఒక నిండుదనం చేసింది. సో సినిమా ఎలా ఉంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, సినిమా ఫస్ట్ హాఫ్ వరకు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే కిరణ్ అబ్బవరం గారి చాలా ఇన్నోసెంట్గా ఉండడం, దానికి ఆపోజిట్గా హీరోయిన్ క్యారెక్టర్ ఉండడం, ఇవన్నీ చాలా బాగుంటుంది, కొత్తగా అనిపించింది. అలా ఇక ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి ఏంట్రా సినిమా, ఏంట్రా బాబు ఇదేం ఇంటర్వల్ బ్లాక్లో అనే రేంజ్కి వెళ్ళింది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక సీన్ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య, కానీ అదే మెయిన్ ప్లాట్. సో అది కానీ కనెక్ట్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. కానీ నా వరకు వచ్చేసరికి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కంటే. ఇక క్లైమాక్స్ ఇవన్నీ కూడా మనం ముందుగానే ఊహించేస్తాం, ఇలా ఉండబోతుంది. కానీ ఆ డైరెక్టరు, స్టోరీ రాసిన సాయి రాజేష్ గారు ఫస్ట్ హాఫ్లో ఏవైతే బిల్డ్ చేసుకున్నారో ప్రతి ఒక్క సీన్కి సెకండ్ హాఫ్లో ఒక కన్క్లూజన్ ఇస్తూనే ఉంటారు. అంటే ఏదో ఒక సీన్ పెట్టేసాం ఫస్ట్ హాఫ్లో, ఏదో ఎంటర్టైన్ చేస్తాం అలా కాకుండా, సినిమాలో కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్, దాన్ని ఫుల్ఫిల్ చేసిన విధానం ఎక్సలెంట్ భయ్య. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని తీసుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు. దానివల్లే సినిమా మనకి ఎలా ఉంటుంది అంటే, చూసినంతసేపు ఒక ఫీల్ అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో మరి ఈ సినిమా ఒక కలర్ ఫోటో, ఒక బేబీ రేంజ్, ఒక కల్ట్ క్లాసిక్ అవుద్దా అంటే అది ఖచ్చితంగా జనాల చేతిలో ఉంది. ఎందుకంటే అన్న, ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఒక ఎడ్జ్లో ఉంటాయి. ఇలాంటి సినిమాలు అనేవి ఈ స్టోరీలు ఒప్పుకోవడం, తీయడం అనేది చిన్న విషయం కాదు. ఏదో చుట్టేసి ఇప్పుడు యూత్ని అట్రాక్ట్ చేసేలాగా ఒక లిప్ లాక్లు పెట్టేసి అవి చేసి ఇవి చేసి సినిమా తీసేవచ్చు లవ్ స్టోరీ. కానీ అవేవీ లేకుండా చాలా ప్యూర్గా, చాలా ఆర్గానిక్గా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాల్లో మన హీరోయిన్ వేసుకునే బట్టలు చాలా నీట్గా ఉంటాయి. దానికి తోడు ఒక చిన్న లాజిక్ ఉంటుంది మన సినిమాల్లో. ఏ సినిమాలో అయినా సరే, తెలుగు సినిమా తక్కువ చేసి మాట్లాడలేదు నేను. హీరో ఏమో అనాథ, కానీ వాడు వేసుకునే బట్టలు కానీ వాడు తిరిగే విధానం కానీ చాలా రిచ్గా ఉంటుంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి కిరణ్ అబ్బవరం డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, ఆ చెక్ షర్ట్ కానీ, మనోడి యాక్టింగ్ కానీ, ఓవర్ మేకప్ కానీ ఏది లేకుండా చాలా అంటే చాలా సిటిల్డ్గా ఉంటుంది. అంటే ఒక అనాథలాగే చూపించారు. ఏదో అనాథని చెప్పి ఏదో రిచ్ కిడ్లో మాత్రం చూపించలేదు. అదొకటి నేను డైరెక్టర్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ గౌరీప్రియ యాక్టింగ్ భయ్య, తను యాక్ట్ చేస్తుంటే, అంటే ఒక హీరోయిన్, ఇలాంటి హీరోయిన్కి తెలుగు ఇండస్ట్రీ దొరకడం నిజంగా వరమే. చాలా రోజులైంది ఒక హీరోయిన్ ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేయడం తెలుగు సినిమాల్లో. ఏదో పాటలకి ఫైట్లకి ఏవో అలా జరుగుతున్నాయి తప్ప, కాకపోతే ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆమె ఇంకా తినేసింది. ఇంకా వేరే లెవెల్లో కొన్ని చోట్లయితే ఏడిపించదు భయ్య. ఆమె ఏడుతున్నప్పుడు మనకు ఆ ఫీల్ కలిగించేస్తుంది. సో ఇలాంటి ఒక మంచి పేరు, చాలా రోజుల తర్వాత చాలా మంచి పేరు అయితే మన తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. వాళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ పరంగా చింపేశారు. సో మరి ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసేస్తుంది, ఏమవుద్ది, బేబీకి మించి హిట్ అయిపోద్దా, కలర్ ఫోటోలో కల్ట్ క్లాసిక్ అవుతుందా అంటే అది జనాల చేతిలో ఉంది. వాళ్ళైతే కొత్తగా ఏదో చెప్పడానికైతే ట్రై చేశారు. కొత్తగానే చెప్పను కానీ ప్రీవియస్ సినిమాల్లో కూడా మనం చూసాం. మన తెలుగు సినిమా ఉంది ఇలాంటిది, ఒక వెబ్ సిరీస్ ఉంది ఇంగ్లీష్లో ఇలాంటిది. కాకపోతే ఆ కోర్ ఏదైతే ఉందో అది కానీ మనకు కనెక్ట్ అయితే మాత్రం సినిమా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ కోర్ని మనం ఏంట్రా అని ఫీల్ అయితే మాత్రం సినిమా అయితే ఎక్కదు. సో మీరు సినిమా చూసుంటే సినిమా ఎలా ఉందని మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.